రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రభుత్వ సూచనలతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును సమీక్షించారు. టెలికాన్ఫరెన్స్ లో పలువురు నేతలు మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పోటీ ఉన్న చోట సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాలి. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. అయితే అందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అభ్యర్థులకు నీటి పన్నుకు సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన నేతలను హౌస్ అరెస్టులు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు గెలిచే అవకాశం లేకపోయినా దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే గెలవాలని రౌడీయిజానికి దిగుతున్నారు. వాటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై కూడా దాడులకు తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వ దాష్టీకానికి నిరసనగా ఈ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని నేతల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు నివేదించారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా సాగునీటి సంఘాల ఎన్నికలను వైఎస్ఆర్సీపీ బహిష్కరించాలని నిర్ణయించారని సజ్జల తెలిపారు.